ధూమపానం మరియు మద్యపానం, రీల్స్ చేసే అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి కుర్రాళ్ళందరూ దూరంగా ఉండరా బాబు. రే ఎంతసేపు రా? ఇంకా రావట్లేదేంట్రా? కొంప తీసి ఈరోజు ఆబ్సెంట్ అంటావా? స్కూల్ టైం కూడా అయిపోతుంది. రే వస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకోసమే చూస్తున్నా. సరే పద. చేతులు ఏంటవి? నా ఫొటోస్. ఓ, నేను కూడా చూడొచ్చా? నీకు ఇబ్బంది లేకపోతేనే. బాగున్నాయి. ధనలక్ష్మి, దీనిలోంచి నేను ఒక ఫోటో తీసుకొచ్చా? అంటే స్కూల్లో అయితే నేను చూడడానికి ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళాక నేను చూడాలంటే నువ్వు ఇబ్బంది పడుతున్నట్టున్నావు. ఇబ్బంది పడుతూ వద్దులే, రారా, స్కూల్ టైం అవుతుంది. నేను వెళ్తున్నాను. ఒక్క నిమిషం. ఏందా లక్ష్మి? నేను ఎవరికి చూపించను, నా దగ్గరే దాచుకుంటాను. కావాలంటే నా మీదొట్టు, నీ మీదొట్టు, ఇంటి దగ్గర మీ నాన్న మీదొట్టు. సరేనా? మనం వెళ్దామా? పద. హ్యాపీగా ఫుడ్ ఇచ్చింది. అమ్మ పెళ్ళగొట్టి లేవు, సమస్యలు పెద్ద లే, సమస్యలు పెద్ద పద గమ్నా. పద పద పద, జరుగు. ఏయ్,
ఆ? ఆగు. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? స్టోరీ అప్పుడే అయిపోయిందా? ఆ, అయిపోయిందంతే. ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయావు. ఇంటర్ ఫెయిల్ అని ఎక్కడ ఉండిపోయాను. ఇదిగో మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా డెంటల్లా ప్రత్యక్షం అయ్యావు. డెంటల్ అంటే పట్టకరెట్ పిప్పులు ఇలాగేస్తారు అదేనా? చి, అదంతా కాదు. ఓహో, అది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అది చెప్పు. ఏం చెప్పాలి? అడుగడుగునా ఇబ్బందులే ఉన్నప్పుడు నీ ప్రయాణం ఎలా జరిగిందని ఈ అడుగుని మాత్రం అడగగలను. ఏంటి అడుగా? ఏమడగాలి? ఏం అడక్క అంటున్నాను. అత్త బట్టలు ఉతుకుతావా? మా ఇచ్చా ఉతికించపోయావా? మాయ ఎందుకు చేస్తారో మాయ మనతోనే చేస్తారు. ఉతికించొద్దులే, కాళ్ళ పడిపోతారా. బా సరే గాని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నావు కదా, నేనెలా నమ్మాలి? అమ్మాయిలు అబ్బో, బేసిక్గా అమ్మాయిలు అందరూ అబద్ధాలకు అలవాటు పడిపోయారు. మేము ఏం చెప్పినా నమ్మరు నీలాగే. బా నన్ను కాదు ఇంకెవరిని ఇష్టపడలేదా? ఏ నీ వెనకాల కూడా పడలేదా? పెద్ద సెలబ్రిటీ కదా, మరీ అందంగా ఉంటావు కదా. నీ అందానికి కనీసం 100 ప్రపోజల్స్ అయినా వచ్చి ఉండాలే. హా వచ్చాయి. మా కాలేజీలో కూడా నన్ను ఒకడు బాగా ట్రై చేస్తున్నాడు. పోయే కాలం అనుకుంటా. ఆ? నువ్వేం చెప్పావు? ట్రై చేసినంత మాత్రాన ఓకే చెప్పలేం కదా. అవునులే. నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పాలి అంటే నాకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. అవునవును, క్వాలిటీస్ ఉండాలి. ఉమ్. ఒక మగాడు మందులకు సోడా లేకపోయినా ముక్కు మూసుని తాగేయగలడు. కానీ ఆడో ఒక అమ్మాయికి నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. పైగా ఆడో పెద్ద కొరియన్ సెలబ్రిటీ అయి ఉండాలి. నువ్వు కూడా కొరియన్ సిరీస్లు చూస్తావా? మనం చాలా ఖాళీ కదా, మనకంత తీరికలేదులే. ఇలా అయితే నువ్వు చాలా అప్డేట్ అవ్వాలి. అబ్బా మీరు ఏరు కదా సార్లే. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేమంటాను, నువ్వు చాలా తెలివిందానివే. కోపం తగ్గించుకుంటే అందంగా ఉంటావు అంటున్నాను. అర్థం కాలేదు కదా, ఓటం అలా పెట్టినప్పుడు అర్థమైంది నాకు. తన కోపమే తనకు శత్రువు కదా, కొంచెం కోపం తగ్గించుకుంటే శాంతంలో మరీ అందంగా ఉంటావు అంటున్నాను. అది నాకు తెలుసులే గాని తెలియదు ఏమైనా ఉంటే చెప్పు. మనకు తెలియకుండానే మెయిన్ రోడ్ ఎక్కేసాం. ఆ విషయం నీకు తెలియట్లేదు. మిగతా దగ్గర కంటిన్యూ చేద్దామా? పద. ధనలక్ష్మి, ఆ ఐ లవ్ యూ. బా ఇదే మాట ఎన్నిసార్లు అని చెప్తావు? నేను చెప్పినప్పుడు మీటు అని చెప్పేసి ఉంటే నాకు ఇన్నిసార్లు చెప్పాల్సిన పని లేదు కదా. ఒక నిమిషం. అయినా సెలబ్రిటీలు సామాన్యులు పట్టించుకోరని నువ్వు కూడా ప్రూవ్ చేసావు ఎరా. ఒరే మీ మామ కొట్టుకెళ్ళి సరుకులు తెమ్మను కదా. అవును మర్చిపోయాను. ఇలా. నేనంటలేదు, బయట టాక్ అంతే. ఎవరు చెప్పారు? వాళ్ళ మామ చెప్పిందని చెప్పాను కదా ఎరా. ఎడు కొట్టుకడికి వెళ్ళిపోయినట్టు అన్నాడా. అవును నిన్ను అడగడం మర్చిపోయాను, నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్సా, మామ్స్ క్యూట్ గల్లా? అవేవి కావు. ఐఎమ్ ధన. దానా? ఇది గేదెలకే కలుపుతారా అదా? ఎచ్చి ఐఎమ్ జస్ట్ ధన, ధనలక్ష్మి. ఓహో లచ్చిందేవి. ఒక నిమిషం, డాడీ ఫోన్ చేస్తున్నారు. దీని డాడీకి దీని మీద డౌట్ అనుకుంటా, తెగ చేస్తున్నాడు. మాట్లాడు. హలో. హా డాడీ, పక్కండు. ఇక్కడే ఉన్నా, వచ్చేస్తున్నా. డాడీ అంటే గుర్తొచ్చింది, మీ నాన్నకు కూడా రీల్స్ జాబ్ అంటించేసావు కదా. పాపం ఆయన రీల్స్ చేసుకుంటా కుటుంబాన్ని వదిలేసి లైకులు షేర్లు కామెంట్లు చదువుకుంటా కాలక్షేపం చేసేస్తున్నాడు. ఆవిడ చచ్చిపోయి బతికిపోయింది, అదృష్టవంతురాలు. అవన్నీ మాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళు. నన్ను వెళ్ళమని చెప్పి ఇది వెళ్ళిపోద్దేంటి? హే డెంటల్, పోరా మెంటల్. ఎవరు నన్నేనా? ఏం లేదులే, బాయ్. బాయ్ బాయ్. వెళ్ళి రీల్స్ చేసుకో. ఎక్కడ తగిలిందిరా బాబు? సిగ్గేస్తుంది. హే తినా సరిగా అనవసరంగా నువ్వు ఊర్లేం చేయాలని కొడుతున్నానే. ఏంటి బాబా, చిన్నప్పటి నుంచి మీ బాబు నేను కొట్టకుండా పెంచేసాడు మరి. అంటే అది నేను ఊట కలర్ ఒకటే కానీ ప్రొఫెషనే వేరు. ఏడ్చేవలే, నీ దగ్గర కూర్చున్నా కంటే నీళ్ళు పెట్టుకోవడం బెటర్. దా 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 నీళ్ళతో నీళ్ళతో దా దా దా.
అండి నేను సూర్యబాబునండి. 4th ఎపిసోడ్ అదిరిపోయింది కదా, 5th ఎపిసోడ్ ఇంకా అదిరిపోద్ది, వెయిట్ చేయండి. ఈ లోపు ధనలక్ష్మితో చిన్న పని ఉంది, వెళ్ళొచ్చేతనే.